సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలందరి కోసం కూడా వాళ్ళందరూ ఆనందపడేటువంటి ఒక శుభవార్తనైతే తీసుకొచ్చారండి. మరి తన బిడ్డల కోసం బాబా గారు ఏం చెప్తున్నారో ఒక్కసారి బాబా గారి మాటల్లో విందాం. బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, కనబడిన వెంటనే వెలుగుతున్న నా దునిని తాగు. నీకోసం నేను తెచ్చిన ఒక శుభవార్త నీ చెవిలో పలుకుతాను తల్లి. వెంటనే విను బిడ్డ అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎంత అదృష్టం అండి. బాబా గారు ఆయన దునిని తాకగానే మన చెవిలో మన కోసం తీసుకొచ్చినటువంటి ఒక శుభవార్త చెప్తానని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఆలస్యం చేయకుండా బాబా గారు ఏం చెప్తున్నారో విందామండి. బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఇప్పుడు నిన్ను ఎన్నో రకాల కర్మదోషాలు పట్టి పీడిస్తున్నాయి. అవునా కాదా తల్లి? మరి ఇలాంటి సమయంలో నీ జీవితం ఏంటో నీకే అర్థం కావడం లేదు కదా? అలాంటి సమయంలో నీకు ఎలాంటి ఆనందం ఉండదు. ఎవరో ఏదో అనుకుంటారని బలవంతంగా నవ్వుతున్నావే తప్ప మనస్ఫూర్తిగా నువ్వు నవ్వి చాలా రోజులైంది కదా బిడ్డ. కాబట్టి నిన్ను ఆనందంగా ఉంచడానికే నిన్ను ఈరోజు మండుతున్న నా దునిని తాకమన్నాను. మరి తాకావా? అయితే నా దునిని తాకిన నీకు ఒక విషయం చెప్పనా తల్లి? నీ చుట్టూ ఉన్న వారంతా నీవారే అని భ్రమపడకు. నిన్ను పొగిడేవారు కూడా నీవారు కాదు బిడ్డ. ఎవరైతే నీతో గొడవ పడి మరి నీకు మంచి చెబుతూ ఉన్నారో, ఎవరైతే నువ్వు మాట్లాడకపోయినా కానీ నీ మంచి గురించే ఆలోచిస్తూ నీకు మంచి దారి చూపిస్తూ ఉన్నారో వారే నీవారు. కానీ నువ్వు ఎవరికి విలువనిస్తున్నావు తల్లి? నీ వారికా లేక పరాయి వారికా? అది నీకే తెలియాలి. నీ వారికి నువ్వు విలువ ఇస్తే నీ జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. అదే నువ్వు పరాయి వారికి విలువ ఇస్తే ఇలానే నీ జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది. నువ్వు పరాయి వారికి విలువని ఇస్తే అది ఇప్పుడు నీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, నీకు తెలియకుండానే వారు నీ జీవితాన్ని లాగేసుకుంటారు. కాబట్టి ఎవరు ఎలాంటి వారో తెలుసుకో. నవ్వుతూ మాట్లాడగానే మంచివారు అని అనుకోకు. ఇక నువ్వు ఎటు నడుస్తావో నీ ఇష్టం. మనిషి జీవితానికి ఎంతో విలువ ఉంటుంది బిడ్డ. నీ గురించి నువ్వే ఆలోచించుకోవాలి. అప్పుడు నువ్వేంటో నీకే తెలుస్తుంది. అలా ఆలోచించగానే నీకు వచ్చే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? అసలు నేను ఏం సాధించాను? అసలు నేనేంటి? నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, బాధలు అని మొదటిగా నీకు ఆ ప్రశ్నే నీ మనసులో మెదులుతుంది. నీకే కాదు బిడ్డ, కష్టాలు నీకన్నా కష్టాలు ఎక్కువ ఉన్నవారు, అనారోగ్యంతో బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారు కూడా ఇప్పుడు మంచి స్థానంలో నిలబడి ఉన్నారు. దానికి కారణమేంటో తెలుసా? వారి ఆలోచన విధానం. నీ మెదడుకు నువ్వు మంచి చెప్తే అది నీకు మంచే ఇస్తుంది. అదే చెడుని చెబితే అది నీకు చెడు ఆలోచనలనే ఇస్తుంది. కాబట్టి నిదానంగా ఆలోచించుకో. నీ జీవితాన్ని ఎలా ప్రశాంతంగా ముందుకు నడిపించాలో ఆలోచించుకో. ఎవరో ఏదో అనుకుంటారేమో అనే ఆలోచనను నీ మనసులోకే రానివ్వకు బిడ్డ. ఎందుకంటే వారేమీ నిన్ను పోషించటం లేదు కదా తల్లి. ఇతరుల గురించి నీకు అనవసరం. ఈరోజు నేను చెప్పిన వెంటనే నా దునిని తాకిన నీకు అంతా కూడా మంచిగా మారబోతోందమ్మా. ఇప్పటి వరకు నీకు ఉన్న చెడు ఆలోచనలు, నీ కంగారు, మొహమాటం, అపోహలు, ఎదుటివారిని చూసి నువ్వు భయపడటం, వీటన్నింటినీ కూడా నా దునిలోకి అయస్కాంతంలా లాగేసుకుంటున్నాను. నీకు ఉన్న చెడుని మొత్తం నేను కాల్చి బూడిద చేస్తున్నాను బిడ్డ. ఇకంతా నీకు మంచే జరుగుతుంది. నీకు నా గురుబలాన్ని కూడా అందిస్తున్నానమ్మా. ఇక ప్రతిరోజు నువ్వు నీకు నచ్చినట్లుగా జీవించేలా చేస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. ఈ లోకంలో 2 దారులు ఉంటాయి బిడ్డ.
ఒకటి మంచి దారి అయితే 2 చెడు దారి. ఈ 2 దారులలో మంచి అనేది చాలా కఠినంగా ఉంటుంది. అదే చెడు అనేది చాలా అందంగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. అదే నిన్ను మొదట ఆకర్షిస్తుంది. ఎటువంటి పరిస్థితులలో కూడా నువ్వు ఆ దారిని ఎంచుకోవద్దు బిడ్డ. కొంచెం కష్టంగా ఉన్నా సరే మంచి దారిలోనే నడు. మంచి దారిలో కూడా మొదటి 3 మెట్లే కష్టంగా ఉంటాయమ్మా. తరువాత 4వ మెట్టు నుంచి అంతా సంతోషమే ఉంటుంది. మరి చెడు దారిలో మాత్రం మొదటి 3 మెట్లు మాత్రమే అందంగా ఉంటాయి. మరి 4వ మెట్టు నుంచి నీకు నరకాన్ని చూపిస్తాయి బిడ్డ. కాబట్టి నువ్వు ఆకర్షణకి గురి కాకుండా న్యాయంగా మంచి దారిలో నడు. నీకంతా మంచే చేసే బాధ్యత నాది. నువ్వు నా తునిని తాకావు కాబట్టి నీ దోషాలు, శాపాలు, కర్మలు అన్నీ కూడా నేను లాగేసుకున్నాను. ఇకపై నువ్వు నా ఆశీర్వాదంతో సంతోషంగా జీవించబోతున్నావు బిడ్డ. నీ అతిపెద్ద కోరిక అతి త్వరలోనే నీ చెవిన పడుతుంది. ఇది నీ సాయి సత్యవాక్కమ్మ. తప్పకుండా జరిగే తీరుతుంది. ఇకపై సంతోషంగా ఉంటావు కదా అని బాబాగారు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారి బిడ్డలలో ఎవరైతే పూర్తి విశ్వాసంతో, బాబాగారిపై పూర్తి నమ్మకంతో ఆయన చెప్పినటువంటి బాబాగారి ధునిని, బగబగ మండేటువంటి ఆ ధునిని తాకారో వాళ్ళందరికీ కూడా బాబాగారి వరాల జల్లునైతే కురిపించారని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే బాబాగారి మీద నమ్మకంతో ఆ ధునిని తాకారో వాళ్ళ పాపకర్మలన్నీ, వాళ్ళ కష్టాలన్నీ, వాళ్ళ సమస్యలన్నీ కూడా బాబాగారు లాగేసుకున్నానని చెప్పేసి చెప్తూ ఉన్నారండి. ఇకపై తన బిడ్డలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తును, వాళ్ళు కోరుకున్నటువంటి అతిపెద్ద కోరిక కూడా అతి త్వరలోనే వాళ్ళ చెవిన పడుతుంది అని చెప్పేసి బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక అసలు ఈ సందేశం విన్న వాళ్ళని చాలా అదృష్టవంతులమండి. ఎందుకంటే బాబాగారు తన ఆశీస్సులతో పాటు తన ధునిని చూపించి మన సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారాన్ని చూపించారు ఫ్రెండ్స్. ఆ సాయినాథునిపై పూర్తి నమ్మకంతో ఈరోజు బాబాగారు చెప్పినట్టు ఈ ధునిని తాకిన ప్రతి బిడ్డ యొక్క కష్టాలు కూడా ఆ ధునిలో పూర్తిగా కాలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా తన బిడ్డలపై ప్రతి ఒక్కరిపైన కూడా ఆ సాయినాథుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, వాళ్ళ ప్రతి అడుగులో కూడా బాబాగారు అడుగు వేసుకుంటూ ప్రతి ఒక్క బిడ్డని కూడా వాళ్ళ కష్టాల కొలిమి నుంచి బయటకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతేకాకుండా నాకు ఎవరైతే కామెంట్స్ చేస్తూ ఉన్నారో మమ్మల్ని కష్టాల నుంచి బయటపడేయమని చెప్పేసి బాబాగారిని మీరు కూడా వేడుకోండి అని నాకు ఎవరైతే కామెంట్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి తరపున కూడా నేను బాబాగారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నానండి. ప్రతి బాబా బిడ్డకి కూడా మంచి జీవితం, వాళ్ళు కోరుకున్నటువంటి ఆనందకరమైన, సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆ బిడ్డల చేతుల్లో పెట్టమని సాటి బాబా బిడ్డగా నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం పెట్టే ప్రతి ప్రార్థన ఆ తండ్రి విని మనందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తుని ప్రసాదిస్తాడని పూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.